తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఆయనే పెద్ద దిక్కు. చాలా కీలక నాయకుడు కూడా. తెలంగాణ వాదం లేదు అని నిరూపించేందుకు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వాదం ఉంది అని చాటి చెప్పేందుకు కేసీఆర్ పోటాపోటీగా సాగుతున్న యుద్ధ సమయంలో 2006లో 2008లో రెండుసార్లు కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే ఆయన్ను ఓడించేందుకు కాంగ్రెస్ వదిలిన బాణం ఆయనే. అలాంటి కీలక నేత ఇప్పుడు కాంగ్రెస్ కండువాను పక్కన పడేశారు, కాంగ్రెస్ జెండాను పక్కన పెట్టారు, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎందుకు ఇంత సుదీర్ఘ అనుబంధం ఉన్న పార్టీని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? దానికి కారకులు ఎవరు, కారణం ఏంటి, ఆయన పయనం ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఆయన స్టెప్ ఏంటి? ఆయనే జగిత్యాల అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే జగిత్యాల, జగిత్యాలకు పెద్ద దిక్కు జీవన్ రెడ్డి. ఆయనతోనే ఈ వారం వీకెండ్ విత్ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి గారు, సుదీర్ఘ కాలం నేను మిమ్మల్ని చూస్తూ వచ్చాను. మీ మెడలో ఎప్పుడూ 3 రంగుల కండువా కనిపించేది నాకు. మొదటిసారి ఈ ఆకుపచ్చ కండువాతో మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, మిమ్మల్ని నేను చూస్తున్నాను. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది జీవన్ రెడ్డి గారు? అంటే వాస్తవంగా నాకు చాలా బాధాకరంగా ఉన్నదే. మీరు పేర్కొన్నట్టు ఏదైతుందో జగిత్యాలంటేనే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక భావనతో గత 4 దశాబ్దాల పైగా కొనసాగిన అనుబంధం ఇవాళ తెంచుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడటం ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇన్ మై లైఫ్. అంటే వాస్తవంగా ఏదైతుందో ప్రజా జీవితమే మన గౌరవం ప్రధానంగా భావిస్తామే. ఆ గౌరవమే పొందలేనప్పుడు, మనం ఆశించినటువంటి ఒక ఆత్మ అభిమానం పొందలేనప్పుడు ఎవరికైనా కానీ ఏదైతుందో పార్టీలో కొనసాగటం కొంత ఇబ్బందికరంగా కనబడుతుంది. మళ్ళీ ఈ అంశం ఇప్పుడు ఏదైతే పార్టీ వీడాలనేటువంటి ఒక ఆలోచన కార్యరూపం దాల్చడం ఏదైతుందో గత 20 మాసాలకి వెళ్ళి నానుతూ వచ్చింది. ఇది ఆల్ ఆఫ్ సడన్గా తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా నేను భావిస్తలేనే. వాళ్ళు ఎప్పుడైతే జగిత్యాల నుండి మిత్రుడు శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన క్షణం నుండి ఏదైతుందో నేను ఆనాడే తీవ్రంగా స్పందించడం జరిగింది. అంటే వాస్తవంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్లీ రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండే విధంగా వీళ్ళు ముఖ్యంగా ఏదైతున్నదో పార్టీ ప్రయాణాలకు సంబంధించిన 10th షెడ్యూల్ను మరింత బలోపేతం చేయటానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి ఒక నినాదం చేపట్టడం, వీళ్ళ పాంచ్ న్యాయలో ఇది ఒక భాగంగా వారి ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడం, దానికి భిన్నంగా వీళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఏదైతుందో మరి నేను ఆనాడు స్పందించి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి భావించిన తరుణంలో అప్పుడు మిత్రులు శ్రీధర్బాబు గారు ప్రధానంగా ఏదైతుందో నాతో ఉన్నటువంటి వారికి కొంత రాజకీయ అనుబంధం అనుకోండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళటం, కేసీ వేణుగోపాల్ గారు ఏదైతుందో వీళ్ళు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఫిరాయింపుల అంశానికి సంబంధించి ప్రత్యేకమైన పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పటికీ మోర్ పర్టికులర్లీ జగిత్యాల ఏదైతే శాసనసభ్యుడిని పార్టీలో చేర్చుకునే నిర్ణయం జరిగిందో అది హైకమాండ్ నోటీస్లో లేదని చెప్పిండు. బట్ ఈవెన్ దెన్ ఇన్ బ్రాడర్ సెన్స్ పార్టీ డుక్ డిసిషన్ కాబట్టి మరి మీరు సహకరించాలి, మీ గౌరవానికి ఏ విధమైన భంగం వాటిల్లదు. ఇవాళ మీ గౌరవమే కాకుండా వీళ్ళ గత దశాబ్ద కాలం నుండి ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ జెండా నీడన మరి పోరాటం చేయటము, ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ మరి దాష్టికానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం అవన్నీ కూడా గమనంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే
ప్రభుత్వ పరంగా చేపట్టబడేటువంటి నియామకాలు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశం, పోటీ చేసే అవకాశాలు అన్నీ కూడా ఏదైతుందో వీళ్ళ దశాబ్ద కాలంగా వెళ్ళి పార్టీలో మరి పార్టీ బలోపేతానికి ఎవరైతే కృషి చేసిండ్రో వారికే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి వారు పేర్కొనడం. సరే, నేను కూడా కొంత సమయం పాటించా, అంటే లిటిల్ బిట్ నేను కూడా కొంత సరే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి మన గౌరవానికి ఏ విధమైన భంగం వాటిల్లకుండా మన గౌరవాన్ని నిలబెడుతూ పార్టీ కార్యకర్తల హక్కులను కాపాడడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగిందో, మరి నేను దాంతో కొంత సమయం పాటించడం జరిగింది. కానీ ఇన్ ప్రాక్టికల్ ఇవాళ కేసీ వేణుగోపాల్ గారు మాట్లాడి నన్ను ఏదైతే కొంత ఊరడించడం జరిగిందో అందులో ఏ ఒక్క అంశం కూడా కార్యరూపం దాల్చలేకపోవడంతో ఇవాళ క్రమేపీ ఆనాటి నుండి ఈనాటి వరకు 20 మాసాల కాలంలో జరిగిన పరిణామాలు అవి ప్రభుత్వ పరంగా ఇవాళ స్థానికులు కల్పించే అవకాశాల కల్పనలో ఇవాళ ఆరంభం నుండి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటుపడ్డటువంటి వారికి విస్మరించటం, వాళ్ళు చివరికి ఏదైతుందో మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకానికి సంబంధించి నేను స్వయంగా ఆనాడు మిత్రుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉంటారు, మీ ఇద్దరం కలిసి సీఎం గారిని కలిసినాం. అప్పటికే సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో మరి చేరినట్టు ప్రకటన వెలువడ్డది. సీఎం గారు అంటే పాజిటివ్గానే స్పందించిన అన్నాడు, నో మీరు ఇంతవరకు ఇంక నియామకం చేయడం జరగలేదా? ఆ పక్కనే ఉన్న వేం నరేంద్ర రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడికి ఏదైతుందో ఆ నా ప్రతిపాదనలు పాస్ ఆన్ చేసి సీ దట్ దీస్ టూ మార్కెట్ కమిటీస్ ఆర్ కాన్స్టిట్యూటెడ్, ఇవి మరి ప్రభుత్వ పరంగా ఏదైతుందో నియామకం వెలువడే విధంగా చూడమని చెప్పని వారికి మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదుపరి ఎప్పుడైతే ఆ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే సమయం లోపల మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా వారి నిర్ణయాన్ని వారు వెనక్కి తీసుకోవటం, ఈలో ఏదైతుందో మరి ఫిరాయింపు చేయడం జరిగిందని భావించేటువంటి ఒక స్థానిక ఎమ్మెల్యే గారు మళ్ళీ 2 ప్రతిపాదనలు ఆయన ఇవ్వటం, అవి ఇవి అన్ని ఏదైతుందో లైఓవర్ చేయటం, ఆ లైఓవర్ చేయడంలో భాగంగా ఏదైతుందో నేను ఎవరినైతే మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రతిపాదన చేయడం జరిగిందో నా 2 దశాబ్దాల సహచరుడు, అంటే వాస్తవంగా జగిత్యాలలో నేను కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబంగా భావిస్తానే, అటువంటి నా ఒక కుటుంబ సభ్యుడు ఏదైతుందో నడి బజార్లో అతి దారుణంగా కిరాతకంగా హత్య గావింపబడడం, అంటే సో బ్రూటల్ ఈ వాజ్ మర్డర్డ్, నేను జీర్ణించుకోలేకపోయినా నేను ఆనాడు కూడా మళ్ళీ అంటే పార్టీ రాజీనామా చేయాలనే ఒక భావనతోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నా తీవ్ర మానసిక వేదన, అసంతృప్తి, పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా లిఖితపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారితో పాటుగా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, పీసీ అధ్యక్షుడికి అందరికీ నేను నివేదించింది. బట్ దాని పట్ల ఏదైతే స్పందన లేకపోవటం, రైట్, దాంతో ఇంకా కొనసాగింపుగా ఏదైతుందో వేధింపులకు గురి కావటం, చివరికి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా మీరు గమనించిండ్రు ఏ విధంగా పార్టీ ఫిరాయింపుల అంశం స్పీకర్ గారి పరిధిలో మరి విచారణ జరుగుతున్న సమయంలో ఏదైతున్నదో ఇవాళ మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల స్ట్రాటజీ కమిటీకి మరి స్థానిక శాసనసభ్యుడు ఆయన ఏదైతే బీఆర్ఎస్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేగా స్పీకర్ గారి ముందు వాదన వినిపించడం ఇవన్నీ జరుగుతుండగా he was called to the Gandhi Bhavan meeting. Gandhi Bhavan is a Congress party official office. Then I was little bit shocked. ఒకవైపు ఏదైతుందో రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ఏదైతుందో రాజ్యాంగ నిబంధనలు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో ముందుకు పోతున్న తరుణంలో ఏదైతుందో వీళ్ళ బీఆర్ఎస్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే హూ ఈజ్ ఫేసింగ్ ఏదైతే యాంటీ డిఫెక్షన్ చట్టానికి అనుగుణంగా ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి
మరి నాయకుడిని గాంధీవన్ పిలవడము బయట సమాజంలో కాకుండా వాట్ ఇంపాక్ట్ ఇట్ గివ్స్ అవుట్ సైడ్ ఓవర్ ది కాంగ్రెస్ పార్టీ అది పై ఏ విధమైన ప్రభావం చూపబోతుందో కూడా నేను జీర్ణించుకోలేకపోయినా ఉంచలేకపోయినా నేను ఒక విధంగా ఆ సమావేశం నుండి మరి వాకౌట్ చేయడం జరిగింది. తదుపరి అభ్యర్థుల ఎంపికలో కూడా ఏదైతుందో ఏ విధంగా మరి నన్ను నిర్లక్ష్యం చేయటం, కాంగ్రెస్ పార్టీలో కనీస సభ్యత్వం లేని వారికి అవకాశాలు కల్పించటం, ఇవన్నీ కూడా డే బై డే వీళ్ళ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక సందర్భంగా కూడా నేను ఇన్ఛార్జ్ సెక్రటరీ సచిన్ సావంత్ గారు కూడా పేర్కొన్నాను. సరే, మున్సిపల్ ఎన్నికల్లోనే నేను తిరుగుబాటు చేసిన. ఎక్కడైతే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ జెండా నీడన కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసిండ్రో వారికి కల్పించాల్సిన అవకాశాలు వారికి కల్పించకుండా కనీసం పార్టీలో సభ్యత్వం లేని వారికి కల్పించడంతో నేను తిరుగుబాటు చేసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడి పోరాటం చేయడం జరిగింది. అయినప్పటికీ గెలిచిన అభ్యర్థులు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తీసుకోపోయే నిర్ణయం ఏది ఉన్నప్పటికీ నా అభిప్రాయం చెప్పా. దోస్ హు ఆర్ కమిటెడ్ టు ది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వారికి అవకాశం కల్పించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేకుండా అవకాశవాదంగా చేరినటువంటి వారికి మరి మనం అవకాశాలు కల్పించకూడదు అని చెప్పిన అభిప్రాయం నిక్కచ్చిగా నేను పేర్కొనడం జరిగింది. ఈవెన్ దెన్ ఐ టోల్డ్ కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో మాత్రం ఏదైతుందో ఐ విల్ స్టాండ్ బై ది కాంగ్రెస్ పార్టీ వాట్ ఎవర్ ది డిసిషన్ దే ఆర్ గోయింగ్ టు టేక్. కానీ తదుపరి నేను మరి నా ఆలోచన ఏ విధంగా ఉంటుంది నేను మరి వ్యక్తం చేయలేను. వేర్ మై ఫేట్ విల్ టేక్ ఐ సెడ్ దీస్ ఆర్ వర్డ్స్ లేటర్ వేర్ మై ఫేట్ విల్ టేక్ వాట్ డిసిషన్ ఐ మే టేక్ నేను చెప్పలేను అని చెప్పని కూడా చెప్పడం. అదే 16 నాడు ఏదైతే ఉందో పత్రికా ముఖంగా నేను పేర్కొన్నా. నేను పత్రికా ముఖంగా ఆనాడు నెలకొన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పని 16th ఫిబ్రవరి నేను పత్రికా ముఖంగా కూడా నా భావాలను అభిప్రాయాలను షేర్ చేసుకోవడం జరిగింది. అవును, మరి అయినా పార్టీలో స్పందన లేకపోవటం, వీళ్ళ విధి లేని పరిస్థితుల్లో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నుండి దూరం కావడము విభేదించడము అని అంటే ఒక విధంగా నేను కాంగ్రెస్ పార్టీ నుండి నెట్టివేయబడ్డాగా నేను భావిస్తున్నాను చెప్పి అంటున్నా. జీవన్ రెడ్డి గారు శాస్త్రం ఉందే, బొమ్మను లేక పొగబెట్టినట్టు అని చెప్పండి అన్న. జీవన్ రెడ్డి గారు మీరు రిజైన్ చేసిన రోజు, రాజీనామా చేసిన రోజు చెప్పండి అన్న. మీ ఆవేశం, మీరు మాట్లాడిన మాటలు నేను విన్నాను. ఒక్కసారి అవి మీకు గుర్తు చేస్తాను, దాని తర్వాత దానిపై మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావా నువ్వు? ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించినాడు, అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. మీరు ఏ స్క్రీన్ తీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన, కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇతర కానీ నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ, ఈ తొక్కుడు భరించ కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. కానీ దీంతో రైట్, జీవన్ రెడ్డి గారు ఆ మాటలు చూస్తే నాకు తెలుసు జీవన్ రెడ్డి గారు అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. 30 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చారు, అప్పటి నుంచి 70 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు మీకు అదే ఫైర్ మీలో ఇప్పుడు కనిపించింది. కానీ ఎప్పుడు ఆ ఫైర్ అనేది ప్రజా సమస్యలపై, ప్రజల ఇష్యూస్పైయే నాకు ఎక్కువ కనిపించేది. వ్యక్తులపై మీరు ఎప్పుడు ఇంతలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం నేను చూడలేదు. ఈ మధ్యకాలంలో మొన్న ఎప్పుడో సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యేపై రియాక్ట్ అయ్యారు ఒకసారి, ఇప్పుడు రేవంత్ రెడ్డిపై రియాక్ట్ అయ్యారు. అంటే ఏంటి, జీవన్ రెడ్డి రాజకీయ ఆధిపత్యానికి కానీ ఏకచక్రాధిపత్యానికి కానీ గండి పెట్టారని బాధ, లేకుంటే కాంగ్రెస్ను దెబ్బతీస్తున్నారని బాధ, మీ ఆవేదన కారణం ఏంటి? అక్కడ ఆ ఫైర్, ఆ ఆవేదన ఎందుకు వచ్చిందంతా? నేను ఎన్నడూ కూడా ప్రజా జీవితంలో ఏకఛత్రాధిపత్యాన్ని కోరుకోలేదు. ఇప్పుడు కళ్యాణ్ గారు మీరు నాకు కొత్త కాదు, నేను మీకు కొత్త కాదు, నన్ను దశాబ్దాలకు వెళ్ళి మీరు ఎరుగుదురు అని చెప్పి అంటూ నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాడే
ఆయన టీడీపీ శాసనసభ సభ్యత్వం కలిగి ఉండి కూడా కాంగ్రెస్ పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వారి బాధ్యతలు పొందగలిగిండని చెప్పి అంటున్నాను. అంటే ఆనాటి నుండే ఆయన ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో మరి ఆయన ఒక గోల్ లక్ష్యం నిర్దేశించుకొని చేరినట్టుగా మనకు కనబడుతుందని చెప్పి అంటున్నాను. ఇవాళ 2022 జనవరి ఐ బిలీవ్ ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడిగా నన్ను వివాదరహితులు అని చెప్పి భావించే కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అని భావించే కానీ హైకమాండ్ సోనియా గాంధీ గారి స్థాయిలో అప్పుడు వారు ఏఐసిసి అధ్యక్షులు నన్ను పిసిసి అధ్యక్షుడు నియామకం చేయబడ్డట్టు వార్తలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి గారి నిధితో క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా చేస్తున్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఏదైతున్నదో ఎన్టీవీకి ఐ బిలీవ్ అవును వారి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా యూ విల్ బి మోర్ సాటిస్ఫైడ్ అనేట్టుగా భావన వ్యక్తమయ్యేట్టు 3 గంటల ఇంటర్వ్యూ ఇచ్చిండే. ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా నా నియామకం చేయబడ్డట్టు అభిప్రాయాలు వెలువడ్డ తదుపరి ఇదే జానారెడ్డి గారిని ముందు పెట్టి అప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో పిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రకటింపబడ్డట్టయితే ఇట్ మే అడ్వర్స్లీ ఎఫెక్ట్ హిజ్ ప్రాస్పెక్టస్ ఇన్ ద బై ఎలక్షన్ అని చెప్పని ఒక లేఖ రాపిచ్చింది జానారెడ్డి గారితో. ఆ లేఖను మరి సాకుగా తీసుకొని మరి పిసిసి అధ్యక్షుడు నా నియామకం ఏదైతే ప్రకటింపబోయే తరుణంలో ఏదైతుందో దాన్ని అబాయిన్స్లో పెట్టడం జరిగిందే. తదుపరి ఏదైతుందో మరి అది ఏ విధంగా మార్పులు చేయడం జరిగింది దాని అన్నీ మీకు కూడా తెలుసు. మీకు కూడా తెలుసు. అవును మరి జానారెడ్డి గారు ఉప ఎన్నికలు గెలిచిండో లేదో మరి అది కూడా మీరు గ్రహించాలని చెప్పి అంటున్నాను. అయినప్పటికీ కూడా నేను ఐ రికన్సైల్డ్ ఒక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశం పొందే అటువంటి ఒక తరుణంలో అది మార్పులు చేయబడ్డది అనే అటువంటి యొక్క భావాలు ఏదైతుందో ఒక నాయకులలో ఏ విధంగా అవి మరి మానసికంగా అంటే ఇబ్బంది గురి చేస్తుంది మీరు ఊహించాలని చెప్పట్టు. ఈవెన్ దెన్ ఐ నాట్. అవును తదుపరి ఏదైతున్నదో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారు ముఖ్యమంత్రిగా వారికి అవకాశం లభించడం, ఎస్ డెఫినెట్లీ ఎవ్రీబడి థాట్ దట్ ఈ షుడ్ బికమ్ ది చీఫ్ మినిస్టర్. నేను కూడా ఆశించిన తప్పలేదు దాంట్లో. భట్టి గారు ఏదైతుందో శాసనసభ పక్ష నాయకుడిగా ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం కల్పించింది. మరి నేను 5 సంవత్సరాలు ఏదైతుందో పట్టభద్రుల శాసన మండలి స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తూ శాసన మండలిలో ఒంటరి పోరాటం ఒకే ఒక్కరిని ప్రతిపక్ష నాయకుని నేనే సభ్యుని నేనే. నాకు ఆ పక్కన ఎవరు లేరు ఈ పక్కన ఎవరు లేరు సలహాలు సూచనలకు. అవును ఇంక 20 మాసాల సమయం నాకు కలిగి ఉంటేనే నాకు మంత్రిమండలి అవకాశం కల్పించాల్సినటువంటి ఒక ఆలోచన ఎందుకు మీరు అమలు చేయలేకపోయినటువంటి. నేను ఎన్నికల్లో శాసనసభ గెలవలేకపోయినని చెప్పి అంటారు. సరే ఆల్రెడీ నేను శాసనసభ గెలవలేకపోయినా కానీ శాసన మండలికి వెళ్ళి ఎవరికి ప్రాతినిధ్యం లేదు. నాకు 20 మాసాల సమయం కలిగి ఉన్నా నేను. మరి అదే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని ప్రాతినిధ్యం వహిస్తుందో ఆడు ఒక్క స్థానం కూడా గెలవలేదు శాసనసభ. మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక్క శాసనసభ స్థానం కూడా గెలవలేదు. మరి అయినా కానీ ఏదైతుందో వారికి అవకాశం కల్పించిండ్రు. ఇవన్నీ వాట్ ఆల్ దీస్ ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తాయని నాకు అర్థం కాదు చెప్పంటున్నాను నేను. ఎందుకు కామారెడ్డిలో ఆయన కూడా ఓడిపోయారు కదా. ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తాయని చెప్పంటున్నాను. తదుపరి కామారెడ్డిలో వారు ఓడిపోయిండ్రు. ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఐఎమ్ రియల్లీ నాకు అవకాశం కల్పించలేకపోవడం అంటే మీరు ఎన్ని చేసినా ఇవన్నీ నేను తొక్కుడు కింద భావించే ఆలోచన అంటే ఐ నెవర్ ఫెల్ట్ అర్లియర్. వారు ఎప్పుడైతే శాసనసభలో ఏదైతుందో నేను తొక్కుకుంటే ఇక్కడ దాకా వచ్చినా అని చెప్పంటే ఆశ్చర్యపోయినా. ఎవరిని తొక్కినావు నువ్వు? ముందైతే నువ్వు ఉన్న పార్టీని తొక్కుతానే ఇక్కడ దాకా వచ్చినావు. ఇక్కడ దాకా వచ్చినావు. పలు సందర్భాలు ఆయన వ్యక్తం చేసి నీకు 20 సంవత్సరాలు రాజకీయాలు ఉండబోతున్నాను నేను, నాతో కలిసి ప్రయాణం చేసే వారి యొక్క వారి అవకాశాలు నేను ప్రొటెక్ట్ చేయగలుగుతా అంటే ఏంటి? ఎనీబడి దోస్ హూ లైక్స్ టు కంటిన్యూ ది కాంగ్రెస్ పార్టీ యూ ట్రావెల్ విత్ మీ
అని ఒక అభిప్రాయం కలిగేటట్టు ఏదితో ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడడం ఇవన్నీ చూస్తే ఏంటి అంటే జీవన్ రెడ్డి గారు మీరు అది రియాక్ట్ వాస్తవం చెప్పంటున్న కళ్యాణ్ గారు. జీవన్ రెడ్డి గారు మీరు రియాక్ట్ అవుతున్నారు, దాన్ని సహించనంటున్నారు, అప్పుడు పీసీసీకి కూడా మీరు పోటీలో ఉన్నారు కాబట్టి మీరు థ్రెట్ ఏమైనా అవుతారు ఆయనకు అనుకొని మిమ్మల్ని దొక్కారా అనేది ఒక పాయింట్. రెండోది తొక్కుకుంటూ వచ్చా అంటే మీరు రియాక్ట్ అయ్యారు కానీ అప్పుడు G9 G8 పెట్టుకొని జగ్గారెడ్డి, బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నట్టున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఇలా చాలామంది ఒక గ్రూప్ తయారైంది. పీసీసీ అధ్యక్షుడే కావద్దు అని ట్రై చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వాళ్ళు ఏం మాటలు మాట్లాడారో మనం చూసాం. వాళ్ళు అంతా సరెండర్ అయ్యారు కదా. జీవన్ రెడ్డి గారికి ఒక్కరికి ఎందుకు వస్తుంది ఇంత ఆవేశం? ఇప్పుడు నేను అప్పుడు ఏదైతుందో నేను పార్టీ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రైమ్ ఎట్ దట్ టైమ్ వాజ్ ఫర్ మీ. ఏ రకంగా అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి రావాలే, నాయకత్వం ఎవరైనటువంటి ఒక ఆలోచన నేను చేయలే. నేనే కావాలని చెప్పి నాకున్న ఇప్పటికీ లెట్ ఇట్ బి రేవంత్ రెడ్డి, లెట్ ఇట్ బి బట్టి, ఆ లెట్ ఇట్ బి శ్రీధర్ బాబు, ఎవరు అనేది కాదు. ఎవరమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావాలనే ఒక భావనతోని నేను ఏనాడు కూడా నాలో ఎన్ని అంటే ఒక విధమైనటువంటి ఒక వేదనలు ఉన్నా కానీ నేను బహిష్కరంగా అంటే ఓపెన్గా నేను వ్యక్తం చేయలేదు. ఎందుకు ఓన్లీ ది ఇంట్రెస్ట్ ఈజ్ ఏ పార్టీస్ ప్రైమ్గానే ఫీల్ అయినా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావాలనే ఒక భావనతోని నేను కొనసాగిన. నాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించినాడు కూడా నేను సైలెంట్గా ఉన్నా. నేను చివరికి ఏదైతుందో లేటెస్ట్ ఎవరైనా శాసనమండలి సభ్యుడు కానీ పట్టభద్రుల నియోజకవర్గంకి వెళ్ళి ఎంపిక ఇచ్చినా కాబట్టి సరే పట్టభద్రుల నియోజకవర్గంకి వెళ్ళి ఎంపిక అవడానికి నాకు కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, నేను పోటీ చేసేదానికి సాధించలేకపోతున్నా. అదే శాసనసభ స్థానంకి వెళ్ళిన అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పని నేను భావించాను. మరి నాకు కనీసం ఒకే ఒక్కరిని నేను 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నేను శాసనమండలిలో ప్రాతినిధ్యం వహిస్తే నాకు రెన్యువల్ చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన లేదా అనే అధిష్టానానికి ఏదైతుందో ఇక్కడ వాస్తవ విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మనకు ఆనాడు ఏదైతుందో పార్టీ కష్టకాలంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు, పార్టీ నిలబెట్టింది శాసనమండలిలో జీవన్ రెడ్డి, ఆయనకు అవకాశం కల్పించాలి అని చెప్పని ఆలోచించాల్సిన బాధ్యత అధిష్టానానికి మరి తెలియజెప్పే బాధ్యత ముఖ్యమంత్రి గారి పట్ల లేదా? మరి ఇన్ని జరిగినా కానీ నేను ఇప్పటికి కూడా చెప్పంటూ నేను కాంగ్రెస్ పార్టీకి నేను నెట్టివేయబడి ఇప్పటికి కూడా నేను ఫీలింగ్ అది ఏంటి, నేను ఎక్కడికి పోతున్నా, నా దారి ఎటుపోతుంది. జీవన్ రెడ్డి గారు మీరు ఫీల్ అవుతున్నా. మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సిన బాధ్యత లేదా అని పదే అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పాలా జీవన్ రెడ్డి గారి గురించి? అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా? కేసీఆర్ లాంటి వ్యక్తి ఉప ఎన్నికలో పోటీ చేస్తే ఆయనను ఓడియడానికి అప్పుడు దిక్కైంది జీవన్ రెడ్డి. అధిష్టానానికి తెలియదా? అది అధిష్టానానికి రేవంత్ రెడ్డి చెప్పాలా? ఇవన్నీ ఆన్ రికార్డ్ కళ్యాణ్ గారు, ఇవన్నీ ఆన్ రికార్డ్. ఏదైతే దిగ్విజయ్ సింగ్ గారు అన్నాడు ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఈజ్ దేర్ విత్ ఏఐసిసి ఆనాడు ఏదైతుందో సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉండిరే. అవును, రాహుల్ గాంధీ వాజ్ ఆల్సో దేర్ అదర్ డే. రెండు పర్యాయాలు మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకునికి మరి ప్రత్యర్థిగా నిలబట్టమని చెప్పంటే ప్రజలు అది ఏ విధమైనటువంటి ఒక సంకేతాలు వెలువడతాయి, అవును, ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకిస్తున్న భావాలు ఏర్పడతాయని చెప్పని భావించినప్పటికీ ఏదైతుందో పార్టీ సుప్రీం అనే భావనతో ఏదైతుందో నా కర్తవ్యాన్ని నిర్వర్తించిన చివరికి నాకు లభించింది వీళ్ళు పార్టీ నుండి వెలివేయటం, పార్టీకి నెట్టివేయబడటం. నేను అదే అంటున్నా జీవన్ రెడ్డి గారు, అధిష్టానానికి తెలియదా? రేవంత్ రెడ్డి గారు నాట్ ఏబుల్ టు డైజెస్ట్ కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్తే గానీ అధిష్టానానికి తెలియదా జీవన్ రెడ్డి గారి గురించి అంటున్నాను నేను. అధిష్టానానికి తెలియకపోయేటువంటి ఒక పరిస్థితి లేదు. వీళ్ళ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత కుటుంబన వేం నరేందర్ రెడ్డి గారిని ఏదైతున్నదో రాజ్యసభకు ఆయనకు అవకాశం కల్పించాలని చెప్పని ముఖ్యమంత్రి గారు అధిష్టానాన్ని ఒప్పించి
మరి అవకాశం పొందిండా. ఆయన సలహాదారుడు రేవంత్ రెడ్డి గారికి, ఆయన వ్యక్తిగత సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడు. మనం వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ సభ్యత్వం పొందటానికి, కల్పింపజేయబట్టానికి నువ్వు ఏ శ్రద్ధ చూపెట్టినవో, వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ వేం నరేందర్ రెడ్డి టు ది పార్టీ? అంటే నా కాంట్రిబ్యూషన్ పార్టీకి అంతకంటే తక్కువ ఉన్నదే? వేం నరేందర్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ కంటే నా కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది ఆ పార్టీకి. నువ్వు వేం నరేందర్ రెడ్డి గారు నీ సన్నిహితుడు, నీ వ్యక్తిగత మిత్రుడు కాబట్టి ఏదైతున్నదో నువ్వు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కల్పింపజేయబట్టడానికి అధిష్టానంపై ఒత్తిడి చేస్తాను, అవకాశం పొందుతావు. అదే చిన్నారెడ్డి గారే నిజంగా కూడా ఐఎమ్ రియల్లీ పిటి. నాకంటే సీనియర్ ఇన్ ది పార్టీ చిన్నారెడ్డి గారు. ఇన్ 84 he was AAC's యూత్ ప్రెసిడెంట్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. ఆయన వనపర్తి శాసనసభ సభ్యత్వం టికెట్ ఇచ్చినట్టు ఇచ్చేది ఎత్తున్నదో ఆయన గెలుపు అవకాశాలు కనరావటం లేదు అని చెప్పని మరి ఇంకో అభ్యర్థికి టికెట్ ఇచ్చిందా. ఆయన మానసికంగా ఎంత నలిగిపోయి ఉంటాడో ఈ మధ్య కాలంలో ఇక్కడ చూశాను పత్రికల్లో. అనడానికి నేను ఆత్మహత్య చేసుకోవాలంత బాధ కలిగిందని చెప్పని పేర్కొన్నాను. అంటూ నేను ఆయనకు రాజ్యసభ అవకాశం కల్పించాల్సిన ఒక బాధ్యత మీపై లేదా అనే. చిన్నారెడ్డి గారు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి దగ్గర మిత్రుడు. మధుయాషికి గారు ఉన్నారు. వీళ్ళు ఏఐసిసి లెవెల్లో ఏదైతుందో రాహుల్ గాంధీ గారికి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో వారి పర్యటన కార్యక్రమాలు పర్యవేక్షించడము, జాతీయ స్థాయిలో వారి సేవలు అందిస్తున్నారు. వంశీ చంద్రెడ్డి గారు ఉన్నారు, జాతీయ స్థాయిలో వారి సేవలు అందిస్తున్నారు. వీళ్ళు అఖిల భారత స్థాయిలో మీరు సీనియర్ అనుకుంటే వి హనుమంతరావు గారు ఉన్నారు సీనియర్. వీళ్ళు కేవలం ఏదైతుందో నీ వ్యక్తిగత మిత్రుడు నీ కనుచ్చిండు. ఆయన ఏదైతే ఈజ్ ఆల్రెడీ దేర్, ప్రభుత్వ సలహాదారుడుగా ఆల్రెడీ ఈజ్ దేర్. ఈ నీ రాజ్యసభ సభ్యుతో అంతకంటే పెద్దది కాదు కదా. అంటే ఏంటి? ఇట్స్ ఓన్లీ టు గివ్ అన్ ఇంప్రెషన్ పార్టీలో నేను అన్నదే నడుస్తుంది, పార్టీలో నా సూచనలకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనే ఒక ఇండికేషన్ ఇవ్వడానికి ఏదైతుందో ఇవాళ మీరు వేం నరేందర్ రెడ్డి గారిని ఏదైతుందో తెరపై తెచ్చి అని రాజ్యసభ సభ్యత్వం కల్పించి ఇంకేం కావాలనే. అంటే జీవన్ రెడ్డి గారు అధిష్టానాన్ని మించి రేవంత్ రెడ్డి పార్టీని నడుపుతున్నారంటారా మీరు? అది మీరు చెప్పిన వాళ్ళంతా అధిష్టానానికి దగ్గర వాళ్ళు, వాళ్ళని పక్కన పెట్టి 100% ఇవాళ నా అనుభవం చెప్తున్న కళ్యాణ్ గారు, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే నడుస్తున్నది. అంటే రేవంత్ రెడ్డి గారు అంత పవర్ఫుల్ అంటారా? అధిష్టానం జోక్యం అనేది కనబడటం లేదు. అపీరెంట్లీ నౌ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిశ్చేష్టులు అయిపోయినరు. ఇప్పుడు ఒకటి కళ్యాణ్ గారు, మా ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు ఆ మధ్య కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిండ్రే. గంగాధర ప్రాంతంలో ఏదైతే ఒక సమావేశం జరిగింది. జగిత్యాల నుండి ఏదైతుందో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా స్థానిక పరిస్థితులు అందరూ అన్నీ ఇక్కడ వారికి వివరించి ఇట్లా స్థానికంగా దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ అండగా జెండా మూసినటువంటి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు ఇంజస్టిస్ అవుతుందో పేర్కొన్నాం. మేడం మీనాక్షి నటరాజన్, she has assured 80% of the seats would be given to the seniors, those who are with the party right from the beginning. మీనాక్షి నటరాజన్ గారు చెప్పిన నన్ను ఎల్స్ అవును మహేష్ గౌడ్ గారి సమక్షంలో. మరి ఏమైందా? అది రివర్స్ అయింది. ఎక్కడ అధిష్టానం? వీళ్ళు పార్టీకి ఏదైతుందో ఈ పార్టీ ప్రేంపులు ఎమ్మెల్యేతోనే ప్రభుత్వం నిలబడుతుందనే ఒక భావనకు వచ్చాక ఏం చేయాలనే? ఈ పార్టీ ప్రేంపు 9 మంది 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు లేకుండా ప్రభుత్వం లేదా? వాట్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 65 ప్లస్ ఒక సిపిఐ 66 మంది సభ్యులు ఉండమే. 7 ఎంఐఎం పక్కన పెట్టండి, దో దే ఆర్ విత్ ది ఇన్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యర్థి పార్టీల బలం ఎంత? బీఆర్ఎస్ 38 అనుకోండి. ఈవెన్ దిస్ 10 డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ యాడెడ్ టు బీఆర్ఎస్. ఈవెన్ దిస్ 10 డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ యాడెడ్ టు బీఆర్ఎస్, దే ఆర్ 38 ఓన్లీ. అవును. బీజేపీ 8, 38 ఎంత? 46. కాంగ్రెస్ పార్టీ 66, అంటే 20 వ్యత్యాసం ఉంది.
అవును. సంఖ్యాబలం ఏదైతుందో 20 ఆధిక్యతతోని కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నది. బిసైడ్స్ ఆల్ దిస్ స్పీకర్ కాంగ్రెస్. ఎవరైనా కాంగ్రెస్ సభ్యుడు పార్టీ పిలించాలని చెప్పి భావిస్తే తలుస్తే చర్య తీసుకునే అవకాశం అధికారం స్పీకర్ గారికి ఉన్నది. అలా మీరు 119లో 100 మంది ఉంటే ఈ ప్రభుత్వం బలంగా ఉన్నట్ట. వీళ్ళు ప్రభుత్వం నడపడానికి 66 సంఖ్యాబలం సరిపోదా? అంటే ఏంటి 66 అనుభవించాల్సినటువంటి యొక్క జీవన్ రెడ్డి గారు ఫిరాయింపులు 66 సభ్యులు ఏదైతే ఫిరాయింపులు కొత్త కాదు. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ 2 టర్ములు చాలామందిని 88 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కూడా ఫిరాయింపు చేసుకున్నారు. అప్పుడెప్పుడు జీవన్ రెడ్డి గారు ఇంత పెద్దగా గట్టిగా క్వశ్చన్ చేయలే. జగిత్యాల ఎమ్మెల్యే ఫిరాయింపు వల్లే ఇంత కోపం వస్తుందా జీవన్ రెడ్డి గారి కంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి కళ్యాణ్ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏదైతే ఉందో టీఆర్ఎస్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ యొక్క మద్దతు పొందే ప్రయత్నం చేసిండు. ఈ నెవర్ గాట్ అడ్మిటెడ్ దెమ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. అవును. రెండవది ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే ఈ కాళ యాదయ్య గారిని చేర్చుకోవడం అనేటువంటి ఆలోచన తెరపైకి వచ్చిందో, ఐఎమ్ ది పర్సన్ హూ హ్యాస్ అపోజ్డ్ ఇట్ టూత్ అండ్ నెయిల్ అన్నాడు. ఏదైతుందో మిత్రుడు జానారెడ్డి గారు శాసనసభ పక్ష నాయకుడిగా వారు ఢిల్లీ పర్యటన ఉన్నారే. ఐ లెడ్ ది హౌస్. మొన్న కూడా సంజయ్ గారి తెర మీద రాకుండా ముందు పోచాల శ్రీనివాస్ రెడ్డి వచ్చిందే. అప్పుడు కూడా మాట్లాడారు. పోచాల శ్రీనివాస్ రెడ్డి జాయినింగ్ ఇన్ టు కాంగ్రెస్ ఆల్సో ఐ అపోజ్ ఇట్. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీయా? వీళ్ళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం రాష్ట్రానికి పరిమితం కాదు, ఇవి జాతీయ స్థాయిలో పార్టీ పట్ల ప్రభావం చూపుతాయి. వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ మైట్ హ్యావ్, బట్ అదేది రాష్ట్రానికి పరిమితం, రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ను ప్రభావితం చేస్తాయి అడ్వర్స్లీ. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర స్థాయిలో ఏదైతే ఉన్నదో దిస్ విల్ ఎఫెక్ట్ ది ప్రాస్పెక్టస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అట్ నేషనల్ లెవెల్. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఏదైతుందో రేపు ప్రచారం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏదైతుందో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుండు, సంవిధాన్ బచావ్ అని. తెలంగాణ రాష్ట్రం ఏం జరుగుతుందని చెప్పండి, ఏం జవాబు చెప్తారా? అంటే వాళ్ళకు తెలియకుండా ఫిరాయింపులు మీరు అవుతున్నాయా? టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీన్ని పోలుస్తారా? అదే దాంట్లో నేను వారు తెలుసుకుంటూ జరిగినా తెలియకుండా జరిగినా కానీ ఏదైతుందో నౌ హైకమాండ్ ఇస్ బికమింగ్ ఆన్సరబుల్. తెలియకుండా జరుగుతుందని చెప్పండి. ఇప్పుడు నాగేందర్ గారిని సికింద్రాబాద్కి వెళ్ళి అభ్యర్థిగా నిర్ణయం చేసిండే. ఎంపీ అభ్యర్థి ఆయన ఎంపీ కాంగ్రెస్ బీఫామ్ పై ఎన్నికై అభ్యర్థిగా మీరన్నది అభ్యర్థిగా మీరు ఎంపీగా పోటీ చేశారు, ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఆయన అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అప్పుడు జీవన్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ చేయలేదనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు చేయలేదు అని అంటే ఏదైనా సమయం సందర్భం వస్తుంది. మీరు ఎవ్రీ టైం టు టైం ఆనాడు ఎందుకు మాట్లాడేదని ఏం జవాబు చెప్తా? ఇప్పుడు వాస్తవంగా ఏది ఇస్తుందో ఆనాడే గట్ట నాగేందర్ గారిని శాసనసభ సభ్యత్వాన్ని రాజీనామా చేయించి పార్లమెంటు పోటీ నిలిపితే మనకి గెలిచి అవకాశాలు ఉంటుంటే మెరుగా ఇస్తుండే. మేబీ ఆ పక్కన సునీత మహేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఆల్మోస్ట్ ప్రకటింపబడ్డ అటువంటి పరిస్థితులలో పక్క జరిపి రంజిత్ రెడ్డిని పట్టుకొచ్చిండ్రు. ఈ రెండు ఏదైతుందో మహబూబ్నగర్ను ప్రభావితం చేసినాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే శాసనసభ సభ్యత్వం కలిగి ఉన్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ గెలవలేకపోయారు అంటున్నా నేను. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గం కలిగి ఉన్నటువంటి ఒక మహబూబ్నగర్ పార్లమెంట్ గెలవలేకపోయింది అంటున్నా నేను. చేవెల విలాస్, సికింద్రాబాద్ విలాస్
మీరు ఉత్తర తెలంగాణకు చెందినటువంటి ఒక ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఆర్ డిఫరెంట్ స్టేటస్. ఇక్కడ కొంత BJP మత ప్రాతిపదికన ఓటు విభజన జరుగుతున్నట్టుగా ప్రాంతాలు ఇవి మీకు తెలుసు. అవును. ఈ 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు. బట్ ది అదర్ 5 seats which BJP won, we would have won. అదర్ 5 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ మనం ప్రాపర్ గట్ట ఎలక్షన్ మానిటరింగ్ చేసి అభ్యర్థుల ఎంపిక మనం సరిగా చేసుకొని ఉంటే వి వుడ్ హ్యావ్ వన్. వీళ్ళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రికి, రాహుల్ గాంధీ గారు అసలు ఈ టర్మ్లో ప్రధానమంత్రి అయ్యేది ఉండేనే. రాహుల్ గాంధీ గారు ఈ టర్మ్లో ప్రధానమంత్రి కాలేకపోవటానికి కారణం ఆయన ఏ కాలుకు బల్పం కట్టుకొని అటు కర్ణాటక రాష్ట్రం ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని అధికారం తీసుకొచ్చిండో అదే కర్ణాటక ఈ తెలంగాణ రాష్ట్రాలు ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోవడానికి కారణం అని చెప్పి అంటున్నాను. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అవును. కర్ణాటకలో 28 ఉంటే మనం 9కి పరిమితం అయిపోయినామే. కరెక్ట్. కర్ణాటకలో 28 ఉంటే 9 పరిమితం అయిపోయినాం. స్వతంత్రంగా ఉన్న జేడీఎస్ని ఏదైతుందో బీజేపీ వైపు నెట్టినాం మనం. స్వతంత్రంగా ఉన్న జేడీఎస్ను బీజేపీ వైపు నెట్టినాం మనం. తెలంగాణలో ఏదైతుందో 17 ఉంటే 8 దీనం. అధికారంలో ఉండి 8కి 8 వచ్చేవరకల్నే మనం అది గొప్పగా మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇక్కడ 13 గెలవాలి. ఇక్కడ 13 గెలవాలంటూ నేను 3 బీజేపీ 1 ఎంఐఎం 4 పోతే 13 గెలవాలి కాంగ్రెస్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాట్ ఈస్ ది పారామీటర్? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయిండు అని అంటే అక్కడ కర్ణాటక, ఇక్కడ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ. జీవన్ రెడ్డి గారు, ప్రధానంగా మీరు ఈ వాయిస్ ఎప్పటి నుంచి అయితే వినిపిస్తున్నారో ఫిరాయింపులు అన్నప్పుడు మీ మీదే ఒక క్వశ్చన్ కాంగ్రెస్ నుంచి ఈ మధ్య మాట్లాడుతున్నారు. అంటే జనరల్గా మీరు రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన రకంగా ఇంకే నాయకుడు మాట్లాడినా కాంగ్రెస్లో చాలా పెద్ద ఎత్తున రెవల్యూషన్ వచ్చేది, ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు, ఇవన్నీ జరిగేవి. కానీ జీవన్ రెడ్డి గారి మీద అలాంటి ఏమీ జరగలేదు. ఎవ్వరు అంటే కీలకమైన నాయకులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వడానికి కూడా సందేహిస్తున్నారు. ఈవెన్ శ్రీధర్ బాబు కానీ, లక్ష్మణ్ కుమార్, మీ జిల్లా ఆది శ్రీనివాస్ లాంటి వాళ్ళు అసలు మీరు బయటకు పోవడం కరెక్ట్ కాదంటున్నారు, సానుభూతి చూపిస్తున్నారు, రియాక్ట్ కూడా కావట్లేదు. మీరు రేవంత్ రెడ్డి గారిని చాలా ఘాటైన విమర్శలు చేసినా కూడా పెద్దగా ఎవరు రియాక్ట్ కావట్లేదు. కానీ మీ మీద ఒక్క విమర్శ మాత్రం వస్తుంది, జీవన్ రెడ్డి ఫిరాయింపుదారు కదా, ఎన్టీఆర్ గెలిపిస్తే నాదెండ్ల భాస్కర్ రావుతో వెళ్ళారు కదా, అది అప్పటిది ఎప్పుడో తెస్తున్నారు. దానికి ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, ఇప్పుడు బేసికల్లీ ఇన్ 83 I joined with NTR. I got opportunity as a legislator and I was included into the cabinet. అవును. నేను దాన్ని I'll not deny it. నా ప్రజా జీవితం ఆరంభమైంది 1981లో. 81లో అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 పంచాయత్ సమితిలు ఉంటే 13 కాంగ్రెస్ వాళ్ళు కలిసిండ్రు. 13. అవును. నేను ఒక్కరినే కలవలేదు. కరెక్ట్. ఐ స్టూడ్ ఇండిపెండెంట్. నేను కాంగ్రెస్లో కలవలేదు, 13 కలిసిండ్రు. అది పక్కన పెట్టండి అన్న. ఇవాళ ఏ చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ వాజ్ మినిస్టర్ ఇన్ ది కాంగ్రెస్ క్యాబినెట్. అవును. వారు ఎన్టీ రామారావు గారిని వ్యతిరేకించినట్టు నేను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా నేను పోటీ చేస్తా, ఐల్ స్టాండ్ బై ది కాంగ్రెస్ పార్టీ అని చెప్పని వారు పేర్కొన్నారు. వారు చంద్రగిరికి వెళ్ళి ఓడిపోవడం జరిగింది. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నేను టీడీపీతో విభేదిస్తా, ఎన్టీ రామారావు నా రాజకీయాలకు సంబంధం లేదు, నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పేర్కొన్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో చేరి మరి అంతవరకు టీడీపీ శ్రేణులపై ఆధిపత్యం చెలాయిస్తుంటే మరి మేము జీర్ణించుకోలేకపోయాను. నేను ఆనాడు ఏదైతుందో మీ పార్టీ ప్రేమలో చట్టం లేదు, టెక్నికల్లీ స్పీక్సే మీ పార్టీ ప్రేమలో చట్టం లేదు. ఈవెన్ దెన్ ఐ నాట్ గోయింగ్ టు ది టెక్నికాలిటీస్.
నేను భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే క్యాబినెట్కి డ్రాప్ చేయడం జరిగిందో నేను దానికి నిరసనగా నేను ఏదైతుందో గవర్నర్ గారికి నా మంత్రి పదవి రాజీనామా సమర్పించడం జరిగింది. ఐ వాజ్ నాట్ డ్రాప్డ్ ఫ్రమ్ ది క్యాబినెట్. ఐ వాజ్ నాట్ డ్రాప్డ్ ఫ్రమ్ ది క్యాబినెట్. నేను నా రిసెంట్మెంట్ ఏకపక్షంగా భాస్కర్ రావుని ఏదైతుందో వారి మంత్రివర్గంగా తొలగించిందని చెప్పి నేను రాజీనామా చేసి నేను బయటకు వచ్చినా. అప్పుడు ఏదైతుందో తెలుగుదేశం పార్టీ చీలిక వర్గంగా భాస్కర్ రావు వర్గం ఏర్పడ్డది. తెలుగుదేశం పార్టీలో చీలిక వర్గంగా భాస్కర్ రావు ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ ఐ థింక్ ఏర్పడ్డది. సరే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. వారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిండ్రు. లేటర్ వెన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ హిజ్ మెజారిటీ ఇన్ ది హౌస్ సభను అంటే మళ్ళీ అతన్ని తొలగించి ఎన్టీ రామారావు గారికి అవకాశం కల్పించిండ్రు. ఇన్ నవంబర్ 1984 ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శాసనసభ రద్దు చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శాసనసభ రద్దు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శాసనసభ రద్దు చేయడం జరిగిందో దాని తదుపరి పరిణామాలలో 31 అక్టోబర్ మేడం గాంధీ వాజ్ అసాసినేటెడ్. జాతీయ స్థాయిలో ఏదైతుందో ఇప్పుడు ప్రజాజీవితం ఇందిరాగాంధీ గారు లాంటి నాయకులు ఈ దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు ప్రాణాలు త్యాగం చేసిన ఒక భావన ఉప్పొంగింది. అందులో నేను ఒకరిని. నేను మాజీ శాసనసభ్యుడిగా అప్పుడు కరీంనగర్ వెళ్ళి చొక్కారావు గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిండ్రే. ఎన్డీపీ ఏదైతుందో చెన్నారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రభంజనం. కానీ నేను ఏదైతున్నదో చొక్కారావు గారి అభ్యర్థిత్వాన్ని సమర్థించే విధంగా 84 డిసెంబర్ యాజ్ అన్ ex-MLA ఐ జాయిన్డ్ ఇంటూ కాంగ్రెస్ పార్టీ. ఇక చెప్పండి అంటున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అరంగేట్రం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆయన తెలుగుదేశం పార్టీ గుర్తిస్తున్నారు. ఇవాళ నేను అంటే వాస్తవంగా ఇవాళ కూడా నేను కాంగ్రెస్ పార్టీ వీడడం అనేది నేను ఊహించుకోలేకపోతున్నా అని చెప్పి అంటున్నాను. నేను ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ వీడడం ఊహించుకోలేకపోతున్నా అంటున్నాను. నేను పరిస్థితుల ప్రాబల్యం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే చులకన చేయటం, మానసికంగా ఏదైతుందో ఇబ్బందులకు గురి చేయటం. ఒకనాడు ఏదైతుందో కళ్యాణ్ గారు నేను నాకుండే అటువంటి ఒక అనుభవంతో సీనియారిటీతో ఏదైతుందో నేను శాసనసభ అభ్యర్థుల ఎంపికకు నేను సూచన చేయడం జరిగిందే. శాసనసభ అభ్యర్థుల ఎంపికకి ఏదైతుందో నా సూచనలు చేయడం జరిగిందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ టికెట్లు అడుకునే స్థానాన్ని నేను దిగజారుస్తారా? ఒకప్పుడు ఏదైతుందో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రతిపాదించగలిగే స్థాయికి వెళ్ళి నన్ను ఇవాళ మీరు నన్ను ఏ విధంగా నన్ను ఏ స్థాయికి దిగజార్చిండ్రో మున్సిపల్ కౌన్సిలర్స్ అభ్యర్థుల అడుక్కునే స్థాయికి. ఎందుకు మీ పక్కనున్న చొప్పదండి కానీ ధర్మపురి కానీ అక్కడ అభ్యర్థుల ఎంపిక కానీ వాళ్ళ గెలుపులో కానీ మీదే ప్రధాన పాత్ర, అందులో ఎలాంటి సందేహం లేదు నాకు. నేను ఒకరికి వ్యక్తిగతంగా నేను ఏదో చేశాను చెప్పడం లేదు కళ్యాణ్. ఇప్పుడు నీకు జగిత్యాల్ ప్రాంతంతో నీకున్న అనుభవం తెలుసు. ఈ ప్రాంతంలో మీరు స్టాఫర్గా మీరు ఇక్కడ పనిచేసిండ్రు. ఆనాడు నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఏదైతుందో 96 ఉప ఎన్నికల్లో నేను 54,000 అవుట్ ఆఫ్ ది 1 lakh votes polled I got elected with 54,000. దేశంలో నాకు మీరు యూ షుడ్ గో ఇన్ టు ది గూగుల్. దేశంలో ఒక ఉప ఎన్నికల్లో ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి 73% ఓటే పోల్ చేసుకుని ఉదంతం ఉంది అని చెప్పంటే నేను ఇట్ హ్యాస్ బి వెరిఫైడ్. 73% యాజ్ అన్ అపోజిషన్. నేను గెలిస్తే ఎక్కడ కూర్చుంటా? ప్రతిపక్షాలు కూర్చుంటా. బట్ జగిత్యాల పీపుల్ వాంటెడ్ మీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ. నేను గెలిస్తే ప్రతిపక్షం ప్రశ్నించే గొంతుగా ఫస్ట్ కౌంట్లో నన్ను గెలిపించి కూర్చుండబెట్టిండ్రే. అంటూ నేను
నా ఇంటిగ్రిటీ లేకుంటే నాకు సాధ్యమా? నాకు ఇంటిగ్రిటీ లేకుండా సాధ్యమా? నా అటువంటి వాడిని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ గౌరవించేటువంటి ఒక ఆలోచన ఇదేనా? జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మీ పార్టీ ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యే ఉన్నారో resentment సంజయ్ కుమార్, ఆయన కూడా 2 సార్లు మీ పైన గెలిచారు, తీసుకుందాం తప్పే ఉంది అని వాదనకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన గెలిచినందుకు నేను ఆయన అభినందిస్తున్నా. ప్రజాభిప్రాయం అనేది ఎన్నికల్లో గెలవడం. ఇప్పుడు నేను మొన్నటి ఎన్నికల్లో శాసన మండలి అవకాశానికి ఇంకో 20 మాసాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు తొందరపడుతుందని చెప్పని ఒకటి వచ్చింది. రెండోది ఏదైతుందో ఇప్పుడు మిత్రుడు అరవింద్ గారు కోర్టులకు వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసిండే. ఆయన ఎక్కడ గెలుస్తున్నామని చెప్పి మొత్తం ముస్లిం ఓటు అంతా పోలరైజ్ అయ్యి అక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి మెరుగున్నాయని చెప్పి బీఆర్ఎస్కు మొగ్గినాయి. దాని రివర్సే హిందుత్వ ప్రభావిత ఓటు ఏదైతుందో కొరుట్లే కానీ పక్క జగిత్యాల ఇవన్నీ బీజేపీకి మొగ్గినాయి. 4,000 ఓట్లు వచ్చిన బీజేపీ 2018లో మొన్న 42,000 ఓట్లు వచ్చిందే. నేను సంజయ్ గారు ఇప్పుడు అసలు ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు అంటున్నా మీరు. నేను అన్నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకే ఒక్కరిని గెలిచింది 2014లో. అవును, 3 ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. మిత్రుడు విఠల్ రెడ్డి గారు ముధోల్కి వెళ్ళి గెలిచి బీఆర్ఎస్లోకి మారిన తర్వాత నేను ఒకే ఒక్కరిని 32 స్థానాలకు మరి అప్పటి కంటిన్యూస్గా గెలుచుకుంటూ వచ్చిన. రేపు 96 గెలిచిన, 99 గెలిచిన, 2009 గెలవలేకపోయాను, 96 గెలిచిన, 99 గెలిచిన, 2004 గెలిచిన, 3 పర్యాలు గెలిచా. నేను కేసీఆర్ గారి పట్ల 2 పర్యాలు పోటీ చేయడం ఏదైతుందో నేను యాంటీ తెలంగాణగా, వీడు తెలంగాణకు వ్యతిరేకంగా భావాలు కలిగి ఉన్నాడు అనేటువంటి యొక్క ఆలోచనతో వీడు కేసీఆర్ వ్యతిరేకంగా పోటీ చేస్తాడా? అప్పుడు టీడీపీ అండ్ టీఆర్ఎస్ మిత్రపక్షం 14 elections I lost. 14 I won. 2009 election I lost. అవును, 9 I lost. సంజయ్ గారు గెలిచిన సంతోషమే. he can play his role. మరి ఆయన ఎందుకు గెలిచిందో నాకైతే చిత్రం అనిపిస్తుందే. ఆయన ఎందుకు గెలిచిండుగా, ఎందుకు మారిండో నాకు చిత్రం అనిపిస్తుంది. అంటే సంతోషం. అంటే జీవన్ రెడ్డి గారు జగిత్యాల అభివృద్ధి కోసమే మారాయని చెప్తున్నారు. ఆయనతో కలిసి పనిచేయడానికి జీవన్ రెడ్డి గారికి ఎక్కడ వస్తుంది? ఈగో అడ్డం వచ్చిందా, లేకుంటే సీనియారిటీ అడ్డం వస్తుందా? ఎందుకు అడ్డం వచ్చింది? మీరు ఆయనతో కలిసి ఎందుకు పనిచేయలేకపోయారు? ఇప్పుడు ఒక్కటి ఏ పార్టీతోనే ఆ పార్టీ వాడు కలిసి ప్రయాణం చేస్తాడయా? నీకు అభివృద్ధి అని అంటే 2014లో ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరో తొలినాళ్లలో ఇక్కడ స్థానిక పరిస్థితులన్నీ నేను దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీ గోడ్ శాంక్షన్ 70 crores 70 కోట్లు ఏదైతుందో మన బోర్నపల్లి వంతెన నిర్మాణం మంజూరు చేసిందే. అదొక్కడే కాదు, ప్రతి అంశంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నా యొక్క సలహాలు సూచనలు ఆయన గౌరవించిండు. ఇలా సంజయ్ గారు ఆయనతో కలిసి ప్రయాణం అని అంటే ఆయన ఏ పార్టీ ఆయనతో కలిసి నేను ప్రయాణం చేయాలనే? ఆయన మాటలు చేతులు పొంతనున్నదా? ఇవాళ 2 మార్కెట్ కమిటీలు ప్రతిపాదించి అవి అధికారికంగా ఉత్తర్వులు వెలువడే సమయంలో ఆయన ప్రతిగా మళ్ళీ 2 మార్కెట్ కమిటీస్ ఇచ్చిండే. దాని పర్యవసానం ఏదైతుందో అవి నిలిచిపోవడమే కాదు, మై కొలీగ్ కాంగ్రెస్ పార్టీ, నా కుటుంబ సభ్యుడు, నా ప్రాణమిత్రుడు, he was killed brutally. మాటల చేతలు పొంతనుండాలి. అంటే జీవన్ రెడ్డి గారు ఏంటి సంజయ్ వెనుక ఉన్న శక్తి ఏంటి? సంజయ్కి అంత పవర్ ఎట్లా వచ్చింది జగిత్యాల్లో? ముఖ్యమంత్రి గారు. ఎందుకు ముఖ్యమంత్రికి సంజయ్కి ఏంటి? ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఏదైతే ఉందో ఈ పార్టీ ఫిరాయించి ఏదైతే ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతుందని చెప్పి భావించే వాళ్ళు ఆయన అడాప్టెడ్ ఎమ్మెల్యేస్గా భావిస్తున్నాడు. రైట్. అక్కడ ముందు ఆరమైన మమ్మల్ని అందరినీ సవితి బిడ్డలుగా చూస్తున్నాడు. ఓకే, జీవన్ రెడ్డి గారు తీశారు, కండువా పక్కన పెట్టేశారు, సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్నారు.
ఏంటి జీవన్ రెడ్డి గారి నెక్స్ట్ పయనం ఏంటి? ఎందుకంటే మీరు కేసీఆర్ పైనే పోటీ చేశారు, అయినా ఆయన పైన మీకు గౌరవం ఉంది, మీ పైన ఆయనకు ఉంది. నాకు తెలిసి అప్పుడు పోటీ చేసినప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు ఆయన మీపై చేయలేదు, మీరు ఆయనపై చేయలేదు. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ వైపు వెళ్తారని ఒక ప్రచారం. అటు అరవింద్ గారు కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టున్నారు మీకు రమ్మని బీజేపీకి. జీవన్ రెడ్డి గారి కోసం అటు బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా లక్ష్మణ్ కుమార్ కానీ లేకుంటే మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాసు, శ్రీధర్ బాబు క్యూ కట్టారు మీ ఇంటికి, పార్టీలోనే ఉండండి ఉండండి అని. మహేష్ కుమార్ గౌడ్ కూడా. ఏంటి ఇప్పుడు జీవన్ రెడ్డి గారి దారేటు? మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణ్ ఇప్పుడు సరే అది 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 వదిలేండి, ఆ నిర్ణయం జరిగిపోయింది. దర్ ఇస్ నో రీథింకింగ్. వాళ్ళు నన్ను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వెళ్ళేసినట్టు చేసిండ్రా. నేను రాజీనామా చేయడం కాదు, నన్ను కాంగ్రెస్ పార్టీకి నెట్టివిచ్చినట్టు చేసిండ్రు. ఇవాళ ఏదైతుందో నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. ఇవాళ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఆర్ రీథింకింగ్. ఓకే, అది వదిలేండి. సరే ఏ పార్టీలో చేరుతారో అని చెప్పారంటే వాస్తవం కూడా కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం ఉన్నది, అరవింద్ గారి పట్ల ఏదైతుందో అభిమానం ఉన్నది. నాకు రెండు కుటుంబాలతో నేను చెప్పంటున్నా, కేసీఆర్ గారి కుటుంబంతో డి శ్రీనివాస్ గారి కుటుంబంతో నాకు అనుబంధం ఉన్నది. నిజంగా ఒకప్పుడు 2019లో ఐ వాంటెడ్ అరవింద్ టు కంటెస్ట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. నేను అతను మాట్లాడా, మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అభ్యర్థి కంటే బాగుంటుంది అని చెప్పని. అన్నప్పుడు పరిస్థితులు ఏదైతుందో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు లేవు అని చెప్పని మరి ఆయన ఐడియాలజికల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన టుక్ ఛాన్స్ ఫ్రమ్ బీజేపీ. అప్పుడు బీజేపీ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలుపు కోసం కూడా జీవన్ రెడ్డి ప్రయత్నం చేశారంటారు, నిజమేనా అది? ఇప్పుడు ఎవరి గెలుపు కోసం ఎవరు ప్రయత్నం చేయరు. ఓట్ అనేది ఏదైతుందో ఎన్నికలకు ఆలోచన విధానం మారుతుంది ఓటర్ది. వాళ్ళ ఉదాహరణకు సిద్దిపేటే ఉంది హరీష్ రావు గారు, ఆయన ఎమ్మెల్యేగా ఏదైతుందో ఆయనకు వచ్చిన ఓటు పర్సెంటేజ్ ఎంత, ఎంపీగా ఆ ఓటు ఎందుకు పోలు చేయించలేకపోయిండు? ఆయననైతే ఆయన సిద్దిపేటలో ఆయన ప్రభావం తగ్గాలని కోరుకోడు కదా. అవును. ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టు 2019లో అరవింద్ గారు గెలవాలి, సరే నాకు కవిత గారు గెలవాలని ఉండదు. నా ఓటమి ప్రధాన కారకురాలు కవిత గారు అంటే ఒక భావన కలిగి ఉన్నా కాబట్టి వారు గెలవాలని నాకు ఉండదు, కాంగ్రెస్ గెలవాలని ఉంటుంది. అవును. కాంగ్రెస్ గెలవలేని పరిస్థితులలో మరి టీఆర్ఎస్ గెలిచి ఆ అవకాశాలు మెరుగైతే కావచ్చు. అంతర్గామ యునో అంతర్గామ, అవును, జగిత్యాల మండలం అంతర్గామ సంజయ్ గారి సంజయ్ గారి నేటివ్ విలేజ్, వారి సొంత గ్రామం నేటివ్ విలేజ్. అవును. మరి అంతర్గామని అయితే టీఆర్ఎస్ మెజార్టీ రావాలి కదనే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అప్పుడు ఏ పార్టీ ఉందో. అవును అవును. అంతర్గామలనైతే కవిత గారికి మెజార్టీ రావాలి కదా, మరి ఎందుకు తీసుకురాలేకపోయిండు? ఎన్నిక అనేది ఏదైతుందో ఎలక్షన్ టు ఎలక్షన్ మార్పులు దొరుకుతాయి. ఓటర్ ఆలోచన విధానం మారుతుంది. శాసనసభ ఎన్నికల్లో ఒక ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది, పార్లమెంట్ ఒకలాగా ఉంటుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకలాగా ఉంటుంది. కేసీఆర్ గారు ఏమైనా మాట్లాడారా మీతో ఈ పరిణామాల నేపథ్యంలో? కేసీఆర్ గారు ఏమైనా మాట్లాడారా? నాతో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా సంప్రదింపులు చేయలేదు. దే మైట్ బి విషింగ్. విష్ ఉన్న వాళ్ళు సంప్రదింపులు చేయాలి కదా, కలవాలని చెప్పి భావించవచ్చు. విష్ ఉన్న వాళ్ళు సంప్రదింపులు జరపాలి కదా. చేస్తారు కావచ్చు, నేను అప్పుడే ఉరుకులాట ఎందుకు? భావాలు కూడా వాళ్ళు కనబడాలి కదా. అది కాదు జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు హాట్ కేక్ గా ఉన్నారు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు, బీజేపీ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి మీకోసం, సంప్రదింపులు మొదలు అవ్వాలి కదా. మరి ఇంతవరకు అట్లే మీరు చేయండి, వారి సలహాలు సూచన చేయండి. అంటే మీ ఆలోచన విధానం వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదండి. జీవన్ రెడ్డి గారు మీ ఆలోచన విధానం ఏముంది? ఎందుకంటే నా ఆలోచన వ్యక్తిగత కుటుంబాలు పక్కన పెడితే ఒకటి బీజేపీ అనేది సైద్ధాంతికంగా నా ఆలోచన విధానం ఒకటి. కళ్యాణ్ గారు లెట్ మీ సే చెప్పండి. నా ఆలోచన విధానం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్పు కావాలి, రేవంత్ రెడ్డి గారు పోవాలి. దానికోసం ఏ వైపు జీవన్ రెడ్డి పయనం? రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కావాలి, రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి గారు పోవడం ఎవరితో సాధ్యమవుతుందో ఆలోచిద్దాం. అంటే ఎంత టైం తీసుకుంటారు జీవన్ రెడ్డి గారు? ఇంకా టైం ఉందా, లేకుంటే త్వరలోనే నిర్ణయం తీసుకుంటారా? చూద్దాం లెటర్స్ మీకు తెలిపి నేను తీసుకుంటా. నేను ఏదైనా పార్టీలో చేరాలనే ఆలోచన కలిగినప్పుడు మీ యొక్క ఆలోచన కూడా నేను తీసుకున్నాను. బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్. రైట్, థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. మీ సుదీర్ఘ రాజకీయ జీవితం ఎలా అయితే ముందుకు సాగిందో మిగిలిన రిమైనింగ్ రాజకీయ జీవితం కూడా అలానే ముందుకెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఫైనల్గా ఒక క్వశ్చన్, వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారే బరిలోకి దిగుతారా, లేకుంటే ఆయన కుటుంబం నుంచి వాళ్ళన్న వారసులను బరిలో దింపే అవకాశం ఉందా? ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, నియోజకవర్గాల పెంపు అంటున్నారు, రకరకాల ఈక్వేషన్లు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. జీవన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనైతే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులలో నేను చేరబోయే పార్టీ నాకు అవకాశం కల్పిస్తే నేనే పోటీలో ఉండాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నా. ఒకవేళ నేను చేరబోయే పార్టీ వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో నేను ఊహించలేను కదా. నేనైతే ఏదైతున్నదో నేను ఇంత ఇబ్బందులకు గురవుతూ నేను డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు బీ కంటిన్యూ ఇన్ ది పాలిటిక్స్. రాజకీయంగా ఇంకా పోరాటం చేయాలనే శక్తి నాకున్నది అని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంశాలు చెప్పారు. చూడాలి మీ పయనం ఎటువైపు సాగబోతుంది, రాజకీయాల్లో ముందు ఏ రకంగా ఉండబోతుంది. జగిత్యాల, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జీవన్ రెడ్డి గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవాళ మీ ద్వారా ఏదైతుందో నా భావాలు ప్రజలకు చేరవేసేటువంటి ఒక అవకాశం కల్పించినందుకు ప్రత్యేకించి 10 టీవీకి నేను ధన్యవాదాలు చెప్తున్నా. రైట్, జీవన్ రెడ్డి గారి రాజకీయ పయనం ఏ రకంగా ఉండబోతుంది, ఏ పార్టీలో చేరబోతారా అనేది అయితే క్లారిటీ రావాల్సింది. ఏదైనా రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యం. అందుకోసం ఏ పార్టీ కరెక్ట్ అనిపిస్తే ఆ పార్టీలో చేరతా అని ధీమాగా జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తానే బరిలోకి దిగుతాను, ఖచ్చితంగా ఇంత అవమానానికి గురైన కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటాననే భావన ఆయన మాటల్లో వ్యక్తమవుతుంది. చూడాలి ఆయన ఏ పార్టీలో చేరుతారు, ఏ రకంగా ఆయన రిమైనింగ్ రాజకీయం ఉండబోతుంది. ఎందుకంటే దాదాపు 40 ఏళ్ల పాటు 3 రంగుల కండువా వేసుకొని కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ను గెలిపించాలంటూ ప్రచారం చేసిన ఆయన మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ను ఓడించే దిశగా ప్రచారం నిర్వహించారు. ఇండిపెండెంట్గా అది. ఇప్పుడు ఏ పార్టీలో చేరి కాంగ్రెస్ని గద్దెదించడానికి ప్రయత్నం చేస్తారనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది. రానున్న రోజుల్లో దీనికి క్లారిటీ రాబోతుంది. ఇది ఈ వారం వీకెండ్ విత్ జీవన్ రెడ్డి.